ఈరోజు చిల్డ్రన్స్ డే సందర్భంగా కావలి ఆర్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్లో పిల్లలకు సంబంధించినటువంటి సైన్స్ ఫేర్ అటెండ్ కావడం, సుమారుగా ఇక్కడ 300కు పైగా ప్రాజెక్ట్స్ని స్టూడెంట్స్ అందరూ కూడా చేయడం కానీ వాటన్నింటిలో పార్టిసిపేట్ చేయడం. ప్రధానంగా ఈ కార్యక్రమానికి గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసినటువంటి ఆదిమూలపు సురేష్ గారు అటెండ్ కావడం చాలా సంతోషంగా కూడా ఉంది. తర్వాత ఈ ప్రాజెక్ట్స్ అన్నీ చేయడానికి ఎక్కడ కూడా పర్చేసింగ్ ప్రాజెక్ట్స్ కాదు, స్టూడెంట్స్తో వాళ్ళ క్రియేటివిటీతో లాస్ట్ 1 వీక్లో ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా తయారు చేయడం అనేది చాలా అద్భుతమైన చెప్పాలి. ప్రధానంగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఒక పొలిటీషియన్ కూడా మొదటి నుంచి ఈ కావలి ప్రాంతానికి సర్వీస్ ఓరియంటేషన్స్ ఏదైనా చేయగలగాలన్న ఆలోచనతో ఆయన ఎప్పుడు కూడా ఉండే వ్యక్తి. మరి ఆ క్రమంలో ఈ ఇంటర్నేషనల్ స్కూల్ కానీ అలానే ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజ్ కానీ ఈ కావలి ప్రాంతంలో ప్రజలకు అందించడం అనేది చాలా మంచి పరిణామం. ఇదంతా కూడా చాలా లో క్లాస్ ఫీజెస్తో ఇంత హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడం కానీ, స్కిల్స్ ఇవ్వడం కానీ, మంచి టీచర్స్ని పెట్టి ఈ ప్రాంతానికి అంటే ఇంత పెద్ద స్కూల్స్ పెట్టేటప్పుడు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో పెడితే కమర్షియల్ ఉంటాయని అందరూ కూడా ఆలోచిస్తారు. మరి కావలి లాంటి ప్రాంతంలో ఇలాంటి ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజ్ కానీ ఇంటర్నేషనల్ స్కూల్ కానీ ఎస్టాబ్లిష్ చేసి ఈ ప్రాంతం వాళ్ళందరికీ కూడా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడం ప్రతాప్ రెడ్డి గారి మంచి మనసుకి, ఈ ప్రాంతం మీద ఆయనకు ఉన్నటువంటి అభిమానానికి కారణమనే చెప్పచ్చు. ప్రధానంగా ఈరోజు ఈ స్టూడెంట్స్ అందరినీ కూడా గమనించిన తర్వాత ఎప్పుడు కూడా ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఒక 3 అంశాలు మనకి ప్రధానంగా అవసరం. మరి ఎలాంటి సైన్స్ ఫెయిర్స్ని కండక్ట్ చేస్తామన్నప్పుడు స్టూడెంట్స్ అందరిలో కూడా ఆ 3 అంశాలలో కూడా వాళ్ళకి డెవలప్మెంట్ అనేది ఉంటుంది. ప్రధానంగా ఈ ప్రాజెక్ట్స్ని చేయడంలో ఒక క్రియేటివిటీ, ఒక కొత్తదనం, అందరిలో కూడా నేనంటూ ఒక ప్రత్యేకమైన ప్రాజెక్ట్ తీసుకోవాలా అన్న ఆలోచన అందరికి కలగడం కానీ, దాని గురించి థింక్ చేయడం కానీ, అలా పిల్లలందరిలో కూడా ఒక క్రియేటివ్నెస్ కలగడం అనేది మనం గమనించవచ్చు. అలానే రెండో ప్రధానమైనటువంటి పాయింట్ ఏంటంటే టీమ్ వర్క్. అంటే ఒక 4-5 కలిసి ఒక ప్రాజెక్ట్ని తీసుకొని దాన్ని అంతా కూడా వర్క్ చేయడం కూడా జరుగుతుంది భారత్లో పాటు. అలా పిల్లలందరిలో కూడా ఆ టీమ్ వర్క్, ఆ ఫ్రెండ్షిప్ కానీ, ఆ టీమ్ వర్క్ కానీ చిన్న వయసు నుంచే డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంది. ఆ వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఒక ప్రజెంటేషన్. అంటే మనకు ఉన్నటువంటి నాలెడ్జ్ని మనం చేసినటువంటి దీనంతా కూడా మనకు ఉన్నటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ ద్వారా ప్రజెంటేషన్ చేయడం అనేది చాలా అవసరం కూడా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు మనం చూస్తూ ఉంటే కిండర్ గార్డెన్ స్టూడెంట్స్ నుంచి కూడా హై స్కూల్ స్టూడెంట్స్ దాకా కూడా వారు చక్కగా ప్రతి కాన్సెప్ట్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది చాలా అద్భుతమైన చెప్పాలి. అలా ఈ స్కూల్ అట్మాస్ఫియర్లో కావాల్సినటువంటి క్రియేటివిటీ కానీ, అలానే టీం వర్క్ కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే మంచి ప్రజెంటేషన్ స్కిల్స్ కానీ, ఈ 3 కూడా పిల్లలందరిలో కూడా డెవలప్ అవ్వడం అనేది మనం గమనిస్తూనే ఉన్నాం. సో అలా ఈ ఆర్ఎస్ఆర్ స్కూల్ ఈ ప్రాంతానికి ఒక మంచి స్కూల్గా, అలానే ఇంకొక బ్రాంచ్ కూడా టౌన్లో ఎస్టాబ్లిష్ చేయబోతామని చెప్తున్నారు. తప్పకుండా ఆ స్కూల్ కూడా ఇలానే మంచి క్వాలిటీతో ఈ కాన్స్టిట్యున్సీకే కాదు చుట్టుపక్కల కాన్స్టిట్యున్సీస్ నుంచి కూడా నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఇప్పుడు ఆర్ఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీకి నెల్లూరు నుంచి చాలామంది పిల్లలు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ మా ఇన్స్టిట్యూషన్స్ నుంచి కూడా చాలామంది ఆర్ఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీకి వస్తూ ఉన్నారు. అలానే ఆర్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా నెల్లూరు స్టాండర్డ్స్కి మించి స్కూల్ ఉంది కాబట్టి నెల్లూరు నుంచి కూడా ఈ స్కూల్కి రావాలని ఎవరైనా కూడా ఇక్కడికి వచ్చేటప్పుడు ఈ స్టూడెంట్స్ కానీ టీచర్స్ని కానీ చూస్తే ఖచ్చితంగా ఈ స్కూల్లో చేర్పించగలగాలని అభిప్రాయానికి ఎంత రావడం కూడా జరుగుతుంది. ఇంత మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ కానీ, వాళ్ళ ప్రిన్సిపల్ కానీ, అలానే దీనంతా చక్కగా ఆర్గనైజ్ చేసినటువంటి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఈ ప్రాంత వాసులందరికీ కూడా ఒక మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు అది వారందరినీ కూడా మనసుగా నేను అభినందిస్తున్నాను. They claim the message is that it is made from best quality potatoes, but the reality is that it is deeply fried and has high in calories, which leads to many diseases in young ages for kids. Oral rehydrations are liquid and solution. Many of you may drink this liquid
when you feel ill or dehydrated. Nowadays it's being banned because it has many harmful chemicals like sugars like sucrose and glucose, which are very harmful to our body. If you take a closer look, it is not recommended by WHO. Its World Health Organization is not recommending this liquids, corrosive liquids. Whereas when we compare liquid to solution is much more better because it is based on WHO formula and has electrolytes like sodium, potassium, chlorine, and dextrose, which heal us when we feel ill. Sir, madam.